శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో దీర్ఘ సంచార గ్రహముల యొక్క మార్పు ఏది కూడా కనబడడం లేదు. అనగా గురువు కర్కాటక రాశి యందు సంక్రమణంలో ఉన్నారు, శనేశ్వరుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశిలో, రాహుకేతువులు కుంభ సింహరాశుల యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసమందు రవి యొక్క సంక్రమణం 18వ తారీఖున ఏర్పడుతూ ఉన్నది. అనగా 18వ తారీఖు సెప్టెంబర్ నెలలో రవి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని వదిలిపెట్టి కన్యలోకి ప్రవేశం చేస్తారు. అలాగే రవి మారినటువంటి తర్వాత రోజే అనగా 19వ తారీఖున సెప్టెంబర్ మాసమందు కుజుడు పునర్వసు 4వ పాదంలోకి అనగా కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేస్తారు. ఈ రెండు గ్రహాలు కూడా, ఎందుకంటే ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ అన్నారు, అంటే రవి కుజులు ఇద్దరు కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మారిన వెంటనే ఇచ్చేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చును. మరి అలా ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల తాలూకు ప్రభావము, అలాగే శుక్రబుధులు ఈ మాసం మొత్తము కూడా, బుధుడేమో కన్యారాశి యందు ముఖ్యంగా, శుక్రుడేమో తులారాశి యందు, ఈ రెండు గ్రహాలు రెండు రాశుల యందు, అటు బుధుడు తన యొక్క ఉచ్చక్షేత్రమందు, శుక్రుడు తన యొక్క స్వక్షేత్రమందు సంచరించబోతూ ఉన్నారు. అలాగే ప్రధానంగా ఇది ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ మాసంలో మనకి అనగా భారతదేశానికి కనబడేటువంటి ఏ విధమైనటువంటి గ్రహణాలు కూడా లేవు. ఈ విషయాన్ని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండగా గ్రహస్థితి, మరి మీ రాశికి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉందో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సెప్టెంబర్ మాసం మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. అయితే రాశ్యాధిపతి శుక్రుడు మీ రాశి యందే సంచరిస్తూ ఉండడం ఒక గొప్ప బలంగా చెప్పవచ్చును. అలాగే 9వ స్థానంలో కుజుడు 10వ ఇంట్లోకి వెళ్ళినా, 10వ ఇంట్లో ఉన్నటువంటి గురుడితోటి కలిసినా అదేం పెద్ద ప్రయోజనం లేదు, దానివల్ల నష్టము లేదు, దానివల్ల లాభము లేదు. అలాగే శనేశ్వరుడు 6వ స్థానంలో ఉండడం యోగించేటువంటి విషయం, అయితే అది ఎప్పటి నుండో ఉన్నది కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో దాని ఫలితం కొత్తగా ఏమీ రాదు. అలాగే పంచమరాహు కూడా ఎప్పటి నుండో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మిమ్మల్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే రవి గ్రహం మాత్రమే. అంటే ఈ మాసం అంతా కూడా బలం రవితోనే నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఈ మాసంలో 18వ తారీఖు వరకు రవిగ్రహం లాభస్థానమందు ఉన్నారు. ఉపచయ స్థానముల యందు, అందున దుస్థానముల యందు లేదా ఉపచయ స్థానముల యందు పాపగ్రహములు విపరీతమైనటువంటి శుభ ఫలితాన్ని గోచార రీత్యా ఇస్తారు. అర్ధంచ స్వగులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. లాభస్థానమందు రవిగ్రహము సింహరాశి యందు విశేషమైనటువంటి యోగాన్ని, అనగా ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహంగా రవిని చెప్పుకోవచ్చు. లాభస్థానంలో దేశాంతర వాసము, అంటే వేరే దేశంలో నివసించేటువంటి స్థితిగతులపైన ప్రభావాన్ని చూపెడతాడు పాజిటివ్గా. అలాగే మీకన్నా వయసులో పెద్దగా ఉండేటువంటి కుటుంబ సభ్యులపైన, అన్నగారిపైన, ఇటువంటి వాటిపైన కూడా రవి ప్రభావాన్ని చూపిస్తూ వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా బాగుండేలా చేస్తారు. అలాగే గృహలాభస్సు భోజనము, అంటే ఏదైనా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు లేదా గృహము, వాహనము, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ కూడా చాలా బాగుండేలాగా రవిగ్రహం ఫలితాన్ని ఇస్తారు. ఎందుకు రవిని బట్టే వెళ్ళవలసి వస్తుంది అంటే మిగతా గ్రహాలు ఇవి కూడా పెద్ద చెప్పుకోదగ్గ స్థానాల్లో మార్పులు కావు. శుక్రుడు రవే ఈ మాసంలో మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి గ్రహములు. అయితే ఇలా తులారాశి వారికి మాసం ప్రారంభం నుండి 18వ తారీఖు వరకు చాలా ఆనందదాయకమైనటువంటి సమయమే ఉంటుంది. 18వ తారీఖు దాటిన తర్వాత వ్యయస్థానస్థిత రవి స్వస్థాన నాశనం చైవ, స్థానం మార్పు చేస్తారు. ఇక్కడ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ స్థాన మార్పు మీకు మంచి చేసేటువంటి మార్పుగానే చెప్పవచ్చును. ఉద్యోగపరంగా మార్పు అవ్వచ్చు, ప్రయాణాలు చేయవలసి రావచ్చు, ఒక రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి, ఒక దేశం నుండి వేరే దేశానికి, లేదా ఒక కంపెనీ నుండి వేరే కంపెనీకి మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఆకస్మికమైనటువంటి మార్పు, అంటే ఇది ఊహించినటువంటిది.
కొంతమందిలో ఇది రావచ్చు అనేటువంటి భావన ఉంటుంది కానీ చాలా వరకు ఊహించినటువంటి మార్పుగానే చెప్పవచ్చును. కాబట్టి ఇక్కడ స్థాన మార్పు అనేటువంటిది కనబడుతూ ఉన్నది, ఖర్చు అనేటువంటిది కనబడుతూ ఉన్నది, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. అనగా ఈ నెలలో చివరి 10-12 రోజులు మాత్రం కొంత ఎక్కువగా శారీరక శ్రమ పడవలసి ఉంటుంది, ఎక్కువ మానసికమైనటువంటి శ్రమ పడవలసి ఉంటుంది. కానీ ఇవేమి ఇబ్బందులు కాదు, దోషాలు కాదు. వాటి వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ మరి అనుభవించవలసి వస్తుంది కదా. ఉదాహరణకి ఒక ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళాలి, ఏదైనా ఒక బండి మీదో లేకపోతే ఇంకో దాని మీద ప్రయాణం చేసాం, దారంతా గతుకులు ఉన్నాయి, అంత శారీరక శ్రమ పడవలసిందే. కానీ దానివల్ల ప్రయోజనం ఏమవుతుంది? ఇక్కడ నుండి అక్కడికి వెళతాం కదా. అలాంటిదే ఈ తులారాశి వారికి కూడా. కష్టపడతారు, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారు. కాబట్టి ఈ మాసంలో ఇది కొంత చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఏదైనా మంచి ఫలితాలని ఆశించడానికై ఈ రాశి వారు ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలా చేస్తే మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి.